52 లక్షల మంది మాల మాదిగ ఉపకులాలని ఒక లెక్క చెప్తా ఉంది. సో అందులో మాదిగలు 33 లక్షలు, మాలలు 19 లక్షలు, ఇక ఉపకులాలన్నీ కలిపి 52 లక్షలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా చేయాలి, సుప్రీంకోర్టు కేవలం సలహా ఇచ్చింది, అది తీర్పు కాదని మాలలు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంకో చూడే అడ్డం మాట్లాడాలనుకుంటే ఎట్లన్నా మాట్లాడవచ్చు. అసలు మన లోపల నియత ఉందా లేదనేది గది ఆలోచించుకోవాలి. మనం మనుషులమైతే నియత ఉంటుంది. నియత ఉంటే ఇద్దరు అన్నదమ్ములు జస్ట్ న్యాచురల్ జస్టిసే. ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లిదండ్రి కడుపున పుట్టిన వాళ్ళు ఏరువాడంగా ఇన్ని కులాలు ఈ 70 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడో చేయాల్సినటువంటి సమన్యాయం ఇది. ఆ సమన్యాయం చేయకపోగా ఇప్పుడు చేయమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎవరో అడ్డుకుంటారు అంటే ఆ అడ్డుకునే వాళ్ళకైతే చరిత్ర ఉండదు. అంతవరకు చెప్పగలుగుతాను నేను. అడ్డుకోనికి కారణం ఏందంటారు? ఎందుకు అడ్డుకుంటున్నారు అనుకోవచ్చు. ఇక తినగలిగిన వాడు ఇప్పుడు అగ్రకులాలు ఉన్నారా? ఏ పేదవానికి రాకుండా రాజ్యాధికారం అంతా వాళ్ళే ఎందుకు వెళ్తున్నారు? ఏంది వాళ్ళు చేసే సేవ ఏంది? సేవ ఏం లేదు, మనుమశానం లేదు. అధికారం ఉంటే అన్ని ఇట్లల్లో వాళ్ళకు అన్ని ఫ్రంట్ లైన్లో ఉంటాయి వాళ్ళకు. దానికోసమే కదా చేసేది. ఎవరైనా సరే మాల సోదరులను కూడా నేను ఒక మాట అనాలంటే నాకు నోరు రాదు వాళ్ళను, కానీ వాళ్ళు అట్లా చేస్తున్నారు. చాలా బాధాకరం. చాలా తెలివైన వాళ్ళు తెలివి ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. కాబట్టి ఏదున్నా యాజ్ పర్ పాపులేషన్ చేయమని అంటురే తప్ప ఎవడు గుంజుకుంటామని. పాపులేషన్లో ఎవడి భాగస్వామ్యం ఎంత వస్తుంది, ఎవరి జనాభా ఎంత ఉంది, ఆ జనాభా ప్రకారం వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. 59 కులాలకు న్యాయం జరుగుతుంది. దానికోసం కదా ఈ కొట్లాట. అంతేగాని ఒక కులానికి మాలోల్లో మాదిగోళ్ళ కోసం కాదు. ఇది అందరికీ 59 కులాలకు న్యాయం జరగాలనేదే ఈ ఉద్యమం యొక్క డిమాండ్. మొదటి నుంచి కూడా డిమాండ్, ఇప్పుడు కూడా అదే డిమాండ్. ఇప్పుడు కూడా అదే చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీసీ కులగణనకు సంబంధించి బీసీ సర్వేల్లో మా లెక్క చాలా తప్పుడుగా చిత్రీకరించారు. 55-60% ఉన్న బీసీలను 52% ఎట్లా కుదిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కులగణనలో తప్పుడు లెక్క చేసిరని చెప్తా ఉన్నారు. సో అట్లా మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఎందుకంటే 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు, దాదాపు 19 లక్షల మంది మాలలు ఉన్నారు అంటున్నారు. మీ లెక్కలు కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి, ఏమైనా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి? సరేనయ్యా, ఎట్టనో అట్లా జరిగిపోయిన తర్వాత దాన్ని సరి చేసుకుంటాం. చాలా టైం ఉన్నది. ఇప్పుడు లెక్కలు అనేది ఒకరోజు చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రభుత్వాలు ఎప్పుడైనా లెక్కలు చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఆ లెక్క వచ్చింది అనుకో, అది అమల్లోకి వస్తే ఇంకో సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఇంకాళ్ళకే ఎక్కువ రావచ్చు, మాదిగోళ్ళకే ఎక్కువ రావచ్చు, మాలోళ్ళకే ఎక్కువ రావచ్చు, ఇంకా కింద ఉన్న కులాలకు కూడా ఎక్కువ రావచ్చు. తప్పేమన్నది? ఒక 1% ఇటు అటు ఏదైనా జరిగినా సరి చేసుకునేందుకు సమయం ఉంది కదా. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మొదట ఇది అమల్లోకి రావాలి. ఇది అమల్లోకి వస్తే ఖచ్చితంగా అందరికి మేలవుతుంది. ముఖ్యమంత్రి గారు వెంటనే పర్మిషన్ ఇచ్చి ఆశీర్వదించమని కోరుతున్నాను. దీన్ని ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని నేను కోరుతున్నా. నిన్న మొన్నటి దాకా ఒకరికి ఇచ్చారు, మళ్ళీ వీళ్ళకి ఇవ్వలేదంటే అది చాలా అసహ్యంగా ఉండేటువంటి వాతావరణం ఉన్నది. ముఖ్యమంత్రి గారు నేను పాజిటివ్గా అడుగుతున్నా ఏంటంటే, ఎవరికి మాలల సింహగర్జనకు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు మాకు ఇవ్వట్లేదు అనేది మీకు ప్రశ్న? నేను చెప్పటం కాదబ్బా, ఇది అందరికి ఎరుకున్నదే కదా. ఇప్పుడు మాలలకు ఇచ్చారు, మాదిగలు మేము మీటింగ్ పెట్టుకుంటే ఇవ్వలేదంటే ఘర్షణ వాతావరణమే కదా, ప్రభుత్వంతో కొట్లాడతారు కదా. ఇది కరెక్ట్ కాదు కదా. అయినా చెయ్యము అంటే కొట్లాడవచ్చు, చేస్తున్నాడు కదా ఆయన చెయ్యడు అంటే నా వాయిస్ గిట్లుంటుందా? ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి చేసినోని గౌరవిద్దామనేది నా పాలసీ. ఏబిసిడి వరకు ఎందులోనైనా నష్టపోయినటువంటి అని పక్కన పెట్టి ఈ ఇష్యూలో ఆయన చాలా పాజిటివ్గా పాపం ధైర్యం చేసి ఇస్తానని చెప్పిండు, దాన్ని అమలు చేస్తానని చెప్పిండు. ఇంకా అనాల్సిన అవసరం ఏముంది? ఎవరికి మాత్రం ఎందుకంటారు? మీరు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయంగా కూడా ఇది ఉపయోగపడుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రకారుడు కావాలంటే ఇది 100% ఇది వెంటనే అమలు చేయాలి. ఈ కులగణన, బీసీ కులగణన కూడా ఇది అమలు చేయాలి. విన్నరా? బీసీలలో కూడా కొన్ని తప్పు సరి చేస్తామని చెప్పాలి, ఒక మాట చెప్పి అది అమలు చేయాలి, మళ్ళీ సరి చేయాలి. తప్పేం లేదు. విన్నావా? కాబట్టి ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఈ 2 విషయాల్లో కూడా బ్రహ్మాండమైన నిర్ణయాలు తీశారు. వారికి బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. వారికి ప్రత్యేకంగా మోత్కుపల్లి నరసింహులుగా నేను కృతజ్ఞత చెప్తున్నా. ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఈ 2 కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదలైనవి. కానీ దేశవ్యాప్తంగా బీసీలు, ఎస్సీలు చాలామంది ఉన్నారు. సో దేశవ్యాప్తంగా కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉన్నదా? ఇక్కడికి ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు
తమిళనాడు ఉంది. ఎప్పుడు వాళ్ళు చేసిండ్రు ఏమే చాలా ఏళ్ళు అయింది, దగ్గర 10-20 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది వాళ్ళు అమలు చేయబట్టి. తమిళనాడులో 69% చేస్తున్నారు వాళ్ళు. మరి ఎవరేం చేస్తున్నారు? ఇష్యూ ఏంటంటే లీడర్లను బట్టి ఉంటుంది. అక్కడ ఉండే లీడర్లు వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి లీడర్లు కాబట్టి వాళ్ళు ఆ జాతులకు మేలు జరగాలంటే ఖచ్చితంగా ఇంత పర్సెంటేజ్ ఉండాలని వాళ్ళు కొట్లాడినరు. పార్లమెంట్లో కూడా వాళ్ళకు అనుకూలంగా పాస్ చేయించుకున్నారు, విన్నారా? కాబట్టి ఇవాళ నేను అనేది ఏంటంటే ఎన్నో దగ్గర బిగిన్ అయితే అంతటా చేసుకుంటారు, ఎందుకు చేసుకోరు? తప్పకుండా భారతదేశం అంతా చేసుకుంటారు. ఇప్పుడు తమిళనాడు చేస్తున్నారు, హర్యానా చేస్తున్నారు, పంజాబ్ చేస్తున్నారు, ఇంకా అన్ని రాష్ట్రాల్లో చేసుకోవటానికి వర్గీకరణ జరగడానికి అవకాశం ఉంది. ఆ రకంగా చేస్తారు కూడా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.